అధ్యక్ష, ఈరోజు ఒక ముఖ్యమైన సమస్య వ్యవస్థల్లో ఒక విశ్వాసాన్ని పెంచే సమస్య ఏదైతే ఇటీవల జరిగినటువంటి మెగా డిఎస్సి. ఎందుకంటే అధ్యక్ష, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది విద్య. పేదరికాన్ని రూపుమాపేది కూడా విద్యతోనే సాధ్యం. ఒక కుటుంబం విజయాన్ని సాధించాలంటే నేను ఇప్పుడే కాదు 30 ఏళ్ళ నుంచి నేను నమ్మిన సిద్ధాంతం నా రాజకీయ జీవితంలో 50 సంవత్సరాలుగా నేను మీటింగుల్లో కూడా చెప్పిన విషయం. మీ పిల్లలకి మీరు ఎంత ఆస్తి ఇస్తారనేది ముఖ్యం కాదు, మీ పిల్లల్ని ఎంత బాగా చదివిస్తారనేది ముఖ్యం. మీరు ఆస్తినిచ్చి అప్రయోజకుడైతే ఆస్తిని పోగొట్టుకుంటాడు. మీరు ఇచ్చే విద్యతో సమర్థవంతంగా పనిచేసి నేర్పరితనం నేర్పిస్తే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోయి ఏదైనా సాధిస్తాడనేది నా థియరీ అధ్యక్ష. దానివల్ల ఒక ప్రాక్టికల్గా కూడా చూశాను. నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, ఊరూరు చెప్పాను, నా మీద నమ్మారు. ఊర్లో ఉండే పిల్లల్ని తీసుకొచ్చి అర్బన్ ఏరియాలో పెట్టి చదివించారు. చదివించిన పిల్లలు ఐటీలో ఉద్యోగాలు వస్తే ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళారు. ఎన్నో సంవత్సరాలు కదా అధ్యక్ష, 25 సంవత్సరాల్లో ఈరోజు గర్వంగా చెప్తున్నా, ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే జాతి తెలుగు జాతి. ఒక విద్యతోనే ఇది సాధ్యమైంది. అయితే అధ్యక్ష, ఈ విద్య విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా నిర్లక్ష్యం చేయలేదు. ఎన్టీఆర్ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకుల పాఠశాలనే నూతనమైన కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎన్టీఆర్ రామారావు గారు అధ్యక్ష. గిరిజన ప్రాంతంలో పిల్లలు స్కూల్స్కి రాలేకపోతే, తినడానికి తిండి లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఆ రోజు నిర్వహిస్తే ఈరోజు దేశంలో రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చే పరిస్థితికి వచ్చాయి. మొట్టమొదటిసారిగా మహిళలకి విద్యలో ప్రాధాన్యత ఇవ్వాలని మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలో ఫస్ట్ టైం ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఇంకొక పక్కన దేశ ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ చదువుకోవాలంటే టీచర్లు లేకపోతే బయట నుంచి టీచర్లు పంపిస్తే వాళ్ళు సరిగా ఉండకుండా వచ్చేస్తూ ఉంటే ఫస్ట్ టైం క్వాలిఫికేషన్ లేకపోయినా ఉద్యోగాలు ఇచ్చి తర్వాత వాళ్ళు డిగ్రీ సంపాదించే విధంగా ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇలాంటివి అనేక విషయాలు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి అవుతానని చూస్తే చాలా కంప్లైంట్స్ వచ్చేటివి, స్కూల్స్ లేవని. తెలంగాణ ప్రాంతాల్లో అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. రంగారెడ్డి జిల్లా హై స్కూల్స్ లేవు. కనీసం చదువుకోవడానికి పిల్లలకు హై స్కూల్స్ లేకపోతే అది చూసిన తర్వాత ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లకి హై స్కూలు, మండలానికి జూనియర్ కాలేజ్, ఎవ్రీ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి స్టాచ్యురేషన్కి వెళ్ళాను అధ్యక్ష. ఆ రోజు అన్ని ఇక్కడ ఒకటే జీవోతో. ఇది కాకుండా అదనంగా ఎన్ని కాలేజీలు వస్తే అన్ని కాలేజీలు చేయమని చెప్పి పెట్టాను అధ్యక్ష. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేవు. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా రంగారెడ్డి జిల్లా అంటే అది విద్య వల్లనే సాధ్యమైంది అధ్యక్ష. అదే ఆ రోజు చూపించిన చొరవ అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను విద్యా ప్రమాణాలు పెరగాలి,
విద్యా ప్రమాణాలు పెరగాలంటే మొన్న 19-20 డబ్బా కొట్టుకున్నారు. ఒక్క టీచర్ని రిక్రూట్ చేయకుండా నేను విద్యా ప్రమాణాలు పెంచేశానని చెప్పి ఊరూరు చాటుకునే పరిస్థితికి వచ్చారు. ఇంగ్లీష్ మీడియం పెట్టానంటాడు. ఇంగ్లీష్ మీడియం వల్ల మొత్తం ఏదో మార్పు వచ్చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, ఇక్కడ చూస్తే 1995, 2024 ఇప్పుడు 25 వరకు మీరు చూస్తే 14 డిఎస్సీలు పెడితే 14 డిఎస్సీల్లో 11 డిఎస్సీలు నేను ముఖ్యమంత్రిగా ఉండే నిర్వహించాను అధ్యక్ష. 11 డిఎస్సీలు నేను గర్వపడుతున్నా. ఎవ్రీ ఇయర్ డిఎస్సీ. ఈరోజు పనిచేసే టీచర్స్లో 80% నేను నిర్వహించిన డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లే ఈరోజు కాలేజీలో స్కూల్స్లో ఉన్నారు అధ్యక్ష. ఒక్కడొచ్చి ₹1 అవినీతి జరిగిందని ఎప్పుడు చెప్పిన సందర్భమే లేదు. నేను ఒకటే చెప్తాను అధ్యక్ష, నా జీవితంలో మళ్ళీ ఒకటి చెప్తున్నా, నేను ఈ సీట్లో కూర్చున్నంత వరకు ఎవడైనా ఎక్కడైనా తప్పు చేస్తే అదే చివరి రోజు ఆ వ్యక్తికి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని ఏ విధంగా చేయాలో మనమే ఆలోచించుకోవచ్చు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, 1996 3 కేజీలు డ్రై రేషన్ తీసుకొచ్చాం. దేనికోసం అంటే ఈ పిల్లల్లో స్కూలుకు పంపకపోతే 3 కేజీలు బియ్యం ఇస్తే పిల్లల్ని పంపిస్తారు. డ్రై రేషన్ ఇచ్చిన రోజులు అవన్నీ. అక్కడి నుంచి ఇంకొక పక్కన అధ్యక్ష, 2003లో మధ్యాహ్న భోజనం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంది. ఎవరు చేస్తారంటే డాక్రా సంఘాలు ఉన్నాయి, వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ బాధ్యత వాళ్ళకు అప్పచెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనాన్ని ప్రవేశపెట్టిన పార్టీ ఆ రోజు తెలుగుదేశం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే 18లో ఇంటర్మీడియట్ కూడా తీసుకొస్తే వీళ్ళు వస్తానే ఇంటర్మీడియట్కి మధ్యాహ్న భోజనం తీసేస్తే మళ్ళీ మేము వస్తానే ఇంటర్మీడియట్ కూడా మధ్యాహ్న భోజనం పెట్టే పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఆ రోజు ఆలోచించినప్పుడు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, డాక్రా సంఘాలకి ఆ రోజు మహిళలకి డాక్రా సంఘాలు తీసుకొచ్చాం, వన సంరక్షణ సమితులు తీసుకొచ్చాం, సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. అదే మరి ప్రతి ఒక్క స్కూల్కి గ్రామ విద్యా కమిటీలు కూడా తీసుకొచ్చాం. దాన్ని ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో మెగా పేరెంట్స్ టీచర్స్ డే కింద మనం సెలబ్రేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశ సమాజంలో అనేక సమస్యలు, వరకట్న సమస్య, పేరెంట్స్ అయితే ఆడబిడ్డల పట్ల వివక్ష చూపించేవాళ్ళు. మగపిల్లలై చదివించడం, ఆడపిల్లలై చదివించకుండా మానేయడం. ఎందుకంటే పెళ్లి చేసి తొందరలో పంపించేస్తే బాధ్యత తీరిపోతుంది.